నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ జానపదానికి గ్లామర్ అద్దిన గొంతు. బోనాల పాట అంటే ముందుగా గుర్తొచ్చే పేరు సింగర్ మంగ్లీ. కానీ ఇప్పుడు అదే పేరు వింటే పాటలు కాదు, వివాదాలు గుర్తుకొస్తున్నాయి. వందల కోట్ల స్కామ్ ఆరోపణలు, పోలీస్ కేసులు, లాయర్ల బెదిరింపులు. అసలు మంగ్లీ చుట్టూ ఏం జరుగుతోంది? ఆమె నిజంగానే మోసం చేసిందా, లేక కావాలని ఎవరో టార్గెట్ చేస్తున్నారా? తాజాగా మంగ్లీ బయటపెట్టిన ఆ సంచలన నిజాలేంటి? ఈరోజు మన అనాలిసిస్లో మంగ్లీ కెరీర్ను కుదిపేస్తున్న వివాదాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి సోషల్ మీడియా వరకు హాట్ టాపిక్ మంగ్లీపై నమోదైన చీటింగ్ కేసు. గోకుల్ నంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకు పెట్టుబడుల పేరుతో వసూలు చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అడ్వకేట్ సుబ్బారావు వేసిన ఈ ఫిర్యాదులో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఉడుగుల పేర్లు కూడా ఉన్నాయి. అధిక లాభాలు ఇస్తామని ఆశ చూపి డబ్బులు తిరిగి అడిగితే చంపుతామని బెదిరించారని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇది మంగ్లీ ఇమేజ్ను ఒక్కసారిగా డ్యామేజ్ చేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. మంగ్లీ తాజాగా మీడియా ముందుకొచ్చి తన వర్షన్ను బలంగా వినిపించింది. ఆమె ఏమన్నారంటే, ఆ వీడియోలో డబ్బులు లెక్క పెడుతున్నది నా తమ్ముడు కాదు, అది అసలు నేను కాదు, మాకు సంబంధం లేని విషయాన్ని మాపై ఎందుకు రుద్దుతున్నారు అని ప్రశ్నించారు. ఆ లాయర్ కేవలం ఫేమస్ అవ్వడం కోసమే, బిగ్ బాస్ ఛాన్స్ కోసమే తనను టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. శ్రీముఖి అంటే క్రష్ అని, బిగ్ బాస్ కు వెళతాను అని సదరు లాయర్ అన్న మాటలను బయటపెడుతూ తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా ఉన్నానని ఆమె స్పష్టం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నేను సోషల్ మీడియానే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. నేను ఒక ఆడపిల్లని, దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం, నేను ఎక్కడికైనా వస్తాను. కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి, ముందు వెనక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా, నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు. సెలబ్రిటీస్ని నేను కనుక్కున్నాను కూడా, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇదే చెప్తున్నారు. రిటర్న్ డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూ చేయించుకుంటాడట ఆయన, అంత పిచ్చి ఉంది ఆయనకి. ఆయన ముందు వీడియోలు వినండి. అండ్ ఈ కేసు సిఐడిలో ఆల్రెడీ నడుస్తుంది, 1 year నుంచి నడుస్తుంది. 3 years నుంచి వాళ్ళు ఈ దందా నడిపిస్తున్నారంట. వాళ్ళందరూ కూడా బాలాజీ నాయక్, మధు నాయక్, ఇంకెవరెవరో, హేమకాంత్ రెడ్డి, ఇంకోరు ఎవరెవరో ఉన్నారు. వాళ్ళంతా గొలుసు కట్టులా ఉన్నారు వాళ్ళు. నాకు అసలు తెలీదు. అన్యం పుణ్యం ఎరగని మమ్మల్ని, నన్ను, నా ఫ్యామిలీని దయచేసి రోడ్డుకి మీడియా మిత్రులారా మేము మళ్ళీ చెప్తున్నాం, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండండి. దయచేసి మీడియా అంటేనే నాకు చాలా గౌరవం, నిఖార్సైన మీడియా. దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాస్తవాలు చెప్పండి, అవాస్తవాలు వద్దు. అయితే దీని వెనక వేరే కథ ఉందని అంటున్నారు. ఈ గోకుల్ నంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో పెట్టుబడి పెట్టిందంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులే అని తెలుస్తోంది. అధిక లాభాలు ఆశ చూపడంతో ప్రభుత్వ ఉద్యోగులే ఇందులో పెట్టుబడులు పెట్టారని సమాచారం. వాళ్ళు ఎలాగూ బయటకు రాలేరనే మంగ్లీ ఇంత ధైర్యంగా బయటకొచ్చారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మంగ్లీ అంత ధైర్యంగా బయటకొచ్చారంటే దీని వెనక ఆమె పాత్ర లేదనే వాదన కూడా తెరపైకొస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ వివాదానికి ఎటువంటి సంబంధం లేని యాంకర్ శ్రీముఖి పేరు బయటకు తీయడం సరైంది కాదని అంటున్నారు. అసలు ఈ వివాదంలో ఎవరి వాదన ఎలా ఉందో ఓసారి చూద్దాం. మంగ్లీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి, మమ్మల్ని వేధించారని చెప్పి, మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని పలానా అడ్వకేట్ సుబ్బారావు అట్లా వేధించారని ఆమె చూపించిందండి ఒక వీడియో. కనీసం ఒక్క వీడియోని మీడియాకి రిలీజ్ చేసిందా? ఇంతవరకు కూడా మేము ఎన్నో వీడియోలు రిలీజ్ చేసాం, ఎన్నో ఎవిడెన్సెస్ ఇచ్చాం. సింగర్ మంగ్లీ ప్రధానంగా దీంట్లో నిందితురాలని చెప్పి మేము అందరికి చెప్తూనే ఉన్నాం. అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా మేము అందరికీ కూడా మీకు వీడియోలు, తర్వాత డబ్బుతో ఉన్నటువంటి వీడియోలు కానివ్వండి, తర్వాత చాలా వరకు ఆమెతో కలిసి దిగిన ఫోటోలు, ప్రధాన నిందితులు వాళ్ళతో కలిసి దిగి ఫోటోలు అన్ని కూడా నేను మీడియాకి ఇవ్వడం జరిగిందండి. అదే విధంగా ఈ రోజు పంజాగుట్ట పిఎస్ లో బాధితులు కూడా మంగ్లీ మీద కేసు పెట్టడానికి వచ్చారండి. వచ్చినప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో మీ అందరికీ తెలుసు. ఇది కావాలని పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నెట్వర్క్ అండి. పోలీసులు కూడా ఇక్కడ నాకు అంటే సపోర్ట్ చేయకుండా మా ఏదో విచిత్రంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఆల్కహాల్ టెస్ట్ చేసి మరి లోపలికి పంపించడం, ఇలాంటివన్నీ కూడా చాలా అవమానకరంగా చేశారు. ఇదిలా ఉంటే మంగ్లీకి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలోనూ ఆమె పలుమార్లు విమర్శల పాలయ్యారు.
బోనాల పాట వివాదం, చెట్టు కింద కూర్చున్నావమ్మ పాటలో మోతెవారి అనే పదం వాడటం హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమైంది. అమ్మవారిని కించపరిచారని ఆరోపణలు రావడంతో ఆమె క్షమాపణలు చెప్పి పాటను మార్చాల్సి వచ్చింది. శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్ చేశారని, రాజకీయ పలుకుబడి వాడారని విమర్శలొచ్చాయి. అలాగే అరసవెల్లి వెళ్లినప్పుడు కూడా ప్రోటోకాల్ విషయంలో వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. గతంలో ఒక బర్త్డే పార్టీ సందర్భంగా డ్రగ్స్ వాడారనే రూమర్స్ వచ్చాయి. పోలీసులు శాంపిల్ సేకరించడం కలకలం రేపాయి. ఎలాగైతేనేం ఆ కేసు నుంచి ఆమె ఈజీగానే బయటపడ్డారు. ఇక కాపీ ఆరోపణలు, బావిలోనే బల్లి పలికే వంటి పాటలు ఒరిజినల్ జానపద కళాకారుల నుండి తీసుకున్నవే అయినా వారికి క్రెడిట్ ఇవ్వలేదనే విమర్శలు సోషల్ మీడియాలో నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. అలాగే కేడీ ది డెవిల్ అనే సినిమాలో ఓ బూతు పాట పాడి వివాదంలో చిక్కుకుంది. సర్కే చునర్ తేరీ సర్కే అంటూ సాగిపోయే ఈ స్పెషల్ సాంగ్లో అన్ని బూత్ అర్థాలు వచ్చే విధంగా ఉంటాయి. దీంతో ఈ పాటపై విమర్శలు వెల్లువెత్తాయి. వివాదం తీవ్ర రూపం దాల్చడంతో ఆ పాటను అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ల నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో మంగ్లీ స్పందిస్తూ ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ ఈ పాటను తొలగించామని, అనుకోకుండా జరిగిన పొరపాటుకు క్షమాపణలు కోరారు. అయితే పాడే సమయంలో అవి బూతు పదాలు అని ఆమెకు తెలియదా అంటూ నెటిజన్లు మంగ్లీపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఒక సామాన్యమైన పల్లెటూరు నుంచి వచ్చి తన గొంతుతో కోట్లాది మందిని అలరిస్తున్న మంగ్లీపై ఇలాంటి వరుస కేసులు రావడం వెనుక ఏదైనా బలమైన శక్తి ఉందా, లేక ఎదుగుతున్న కొద్దీ వచ్చే సహజమైన ఆటంకాలా? ఆర్థిక మోసం కేసులో బాధితులు ఎవరు? ఆ 100 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే పోలీస్ విచారణ పూర్తి కావాల్సిందే. కానీ మంగ్లీ చెప్తున్నట్టుగా ఒక లాయర్ కేవలం పబ్లిసిటీ కోసం ఇంతటి దారుణమైన ఆరోపణలు చేస్తే అది ఆమె కెరీర్ను తీవ్రంగా దెబ్బతీసే అంశమే. ఏది ఏమైనా మంగ్లీపై వచ్చిన ఈ ఆర్థిక మోసం ఆరోపణలు నిజమా కాదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. అయితే మీడియాలో ఒక వ్యక్తిపై వార్తలిచ్చేటప్పుడు ఆచితూచి వెరిఫై చేయాలన్న మంగ్లీ విన్నపాన్ని కాదనలేం.